హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు నాకు కొంచెం సపోర్టివ్గా కూడా అనిపిస్తుంది అనమాట మీరు లైక్ చేయడం వలన. సో మీరు లైక్ చేస్తేనే నేను వీడియోస్ ఇంకా బాగా చేయగలను, ముందుకు వెళ్ళగలను. సో అలాగే మీరు కామెంట్ కూడా చేయండి నేను రివ్యూస్ ఎలా ఇస్తున్నా అనేది. ఈసారి బిగ్ బాస్ రివ్యూస్ బాగా వెళ్తాయి, సక్సెస్ అవుతుందని అయితే నమ్మకంతో అయితే స్టార్ట్ చేశాను. సో ఆ సక్సెస్ నాకు మీరు ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్తే కనుక ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. నాకైతే నిజంగా శ్రీజ గురించి మాట్లాడకూడదు, ఎందుకు ఆ అమ్మాయినికి ఏమైనా ఫ్రెండా అట్లా మాట్లాడుతున్నావు, అంత సపోర్ట్ చేస్తున్నావు ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు నేను సపోర్ట్ ఏం చేయడం లేదు, నాకు అనిపిస్తుంది తను మంచిగా గేమ్ ఆడుతుంది, మంచిగా మాట్లాడుతుంది, స్టాండ్ తీసుకుంటుంది. ఫస్ట్ నేను ఏం సపోర్ట్ చేయలేదు, కానీ చూస్తూ వీక్స్ వస్తున్నా కొద్దీ నాకు శ్రీజ గేమ్ నచ్చుతుంది, తను బాగా మాట్లాడుతుంది. అందరూ తను అరుస్తుంది అంటున్నారే కానీ తను పాయింట్స్ మాట్లాడుతుందని ఎవ్వరు అన్నారేంటి? ఆమె కంటే ఎక్కువ అరిచే వాళ్ళు కూడా ఉన్నారు కదా హౌస్లో. తనుజ అరవదా? అండ్ బర్నీ గారు అరవరా? చెప్పండి, సంజన గారు అరవరా? అండ్ దివ్య కూడా అరుస్తుంది కదా, మరి తనే అరుస్తుందని ఎందుకు అంటారు? నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి చాలా తెలివైంది చెప్పాలి అంటే, చాలా బాగా గేమ్ ఆడుతుంది, చాలా షార్ప్ మైండ్ అసలు అమ్మాయిది. సో అందుకు నాకు ఆమెకు సపోర్ట్ చేయాలనిపిస్తుంది. పర్టికులర్గా నేను ఈ అమ్మాయికి సపోర్ట్ చేయాలని ఏం లేదు, గేమ్ పరంగా అందరికీ నాకు సపోర్ట్ చేయాలనిపిస్తుంది, అందరి గురించి మాట్లాడాలనిపిస్తుంది. ఎవరు సరిగ్గా గేమ్ ఆడకపోయినా ఎండ్ ఆఫ్ ది డే వరకు నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. సో నేను కొన్ని రోజుల నుంచి చూస్తున్న కొద్దీ నాకు నచ్చుతుంది శ్రీజ, నేను అందుకే మాట్లాడుతున్నా. తను డాకిని అని చెప్పేసి ప్రియా ఉన్నప్పుడు కొంచెం ఇంకా బాగా లొల్లి చేసిర్రు. అప్పుడు నాకు అర్థం కాలేదు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి అంటే. ట్రోల్స్ ఇన్స్టాగ్రామ్లో బాగా వస్తున్నాయి కదా, సో దాని గురించి ఏంటి ఇన్స్టాగ్రామ్లో ఇంత ట్రోల్స్ వస్తున్నాయి, నిజంగా వీళ్ళు డాకినిలో అని చెప్పేసి ఏదో కామెడీగా ఉంటుందని చెప్పేసి అట్లా వీడియో తీసిన. కానీ ఎపిసోడ్లో బాగా అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ నాకు అర్థమవుతుంది ఏంటి అంటే, శ్రీజ గేమ్ పరంగా ది బెస్టే ఇస్తుంది, ఎక్కడ తగ్గడం లేదు అసలు. ఈరోజు రౌండ్గా హోల్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా పరిగెత్తుకుంటూ కళ్యాణ్తో పాటు ముందుకెళ్ళింది చాలా వరకు. కానీ అక్కడ తనని ఎలిమినేట్ చేసేసారు, కళ్యాణ్కి ఫస్ట్ రౌండ్ ఇచ్చేసారు. సో అక్కడ కళ్యాణ్ది ప్యాంట్ ఊడిపోయిందంటే, ప్యాంట్ ఊడిపోవడం వల్ల పౌస్ అని చెప్పేసి గేమ్ చెప్పారంటే, అయినా కానీ ఇంకా వాళ్ళు ఆగకపోయేసరికి ఇంకా కళ్యాణ్ విన్నర్ అని చెప్పేసి డిసైడ్ చేసేసారు. ఇప్పుడు హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఎవరికైనా కోపం వస్తుంది, అట్లా తనని ఎలిమినేట్ చేసేస్తే బాగా వాదించింది అనుకోండి, ఎంత వాదించాలో అంతే వాదించి సైలెంట్ అవుతుంది. సో శ్రీజ మట్టుకు గేమ్ పరంగా బాగుందండి. అది చాలా కామెంట్స్ నాకు పాజిటివ్ కామెంట్సే వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో కూడా. అమ్మాయి గేమ్ పరంగా బాగుంది. వరస్ట్ ఇచ్చింది దివ్య, నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు అంటే నేను షార్ట్ వీడియో కూడా వేసి పెట్టిన అనుకోండి, ఆమె వచ్చి ఏం స్ట్రాటజీలు ఉపయోగిస్తుందంటే నిజంగా చెప్తే నమ్మరు. కానీ నేను అబ్జర్వ్ చేసినంత ప్రకారం బర్నీ గారితో లైవ్లో కొంతసేపు చూసిన ఈరోజు నేను ఆఫీస్కి పోలే అనమాట, అంటే కొంచెం బాగాలేదు, అందుకే ఇంట్లో హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో కూర్చొని చేసేపు లైవ్ చూసిన. అయితే అమ్మ బర్నీ గారిని ఇప్పుడు అంటారు, కొంగుకి మూడేసుకున్నవే అంటే నేను తప్పుగా అనట్లేదు, వాళ్ళ రిలేషన్ వాళ్ళ బాండింగ్ ఏముంది నాకు తెలియదు, కానీ కొంగుకు మూడేసుకున్నవే అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు. సో అట్లనే ఈవిడ కూడా చున్నీకి మూడేసుకున్నట్టు బర్నీ గారు అక్కడ ఇక్కడ వచ్చి కూర్చోచోటు ఇట్లా కళ్ళతో సైకిల్ చేస్తుంది. మీరు లైవ్ చూస్తే కనుక ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది, లైవ్ చూసిన వాళ్ళకి నేను చెప్పిన పాయింట్స్. బయట గేమ్ చూసి వచ్చి లోపలికి వచ్చి ఏమో స్ట్రాటజీలు ఉపయోగిస్తుంది ఇవిడ, శ్రీజన్ ఏమో తప్పు పడుతున్నారు. అండ్ బర్నీ గారు కూడా ఈరోజు ఏమో ఎట్లా మాట్లాడారో తెలుసా, అసలు నాకు అస్సలు నచ్చలేదు. సరే ఈరోజు టాపిక్ మాట్లాడుకుందాం ఇంకా ముందు. నాకేంటో ముందే శ్రీజ గురించి మాట్లాడాలరా బాబు ఈరోజు అనిపించింది. ఎందుకంటే కామెంట్స్ చాలా మటుకి మంచి కామెంట్స్ వస్తున్నాయి తన గురించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటే. దమ్ము శ్రీజ దుమ్ము లేకుండా సూపర్ గేమ్ ఆడుతుందని చెప్పి ఎక్కడో 1% ఏమో నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి తప్పితే 99% చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో గేమ్ ఆడే వాళ్ళకి ఎవరైనా సరే మంచి రెస్పాన్సే ఇస్తారు, మంచిగానే సపోర్ట్ చేస్తారు. ఆ పిఆర్ కొనేసి అంట, పిఆర్ తెలియదు నాకు, టీఆర్ తెలియదు, ఏది తెలియదు నాకు, ఎవరు కొన్నారో ఏమో నాకు తెలియదు. కానీ నేను మాత్రం జెన్యున్గా టీవీ చూసి, ఎపిసోడ్ చూసి, లైవ్ చూసి, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన, యూట్యూబ్లో వచ్చిన కట్స్ చూసి ఒక క్లారిటీ తోటి ఎపిసోడ్ అయితే రివ్యూ ఇస్తున్నాను. సో నా రివ్యూస్ ఎలా ఉన్నాయి, తప్పు మాట్లాడుతున్నానా ఒప్పు మాట్లాడుతున్నానా అనేది చెప్పండి.
చెప్తే సరి చేసుకుంటాము. మ్యాక్సిమం బాగానే ఇస్తున్నానైతే అనిపిస్తుంది నాకు. మరి చూడాలి ఎంతవరకు వెళ్తాయి వీడియోస్. అయితే ఈరోజు కామెడీగా ముందు సంజన గారు అయితే స్టార్ట్ చేశారనమాట. సంజన రీతు ఇద్దరు హౌస్లోకి వెళ్ళినాకల హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి రాము అంటాడనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళకపోయేసరికి చిన్నగా నడుచుకుంటూ ఆ టీ కప్పులు కడిగేయడానికి మెల్లమెల్లగా చాలా చిన్నగా నడుచుకుంటూ రాముని సతాయిస్తూ ఉంటారనమాట. సో అట్లా కామెడీ అయిపోయింది. ఇంకా తనుజ రెడీ అవుతూ ఉందనమాట. రెడీ అవుతూ ఉంటే బర్నీ గారు అమ్మ వాట్సాప్ తనుజ వాట్సాప్ అంటే ఏం లేదు నాన్న అని తను చెప్తూ ఉంటుంది అనమాట. తర్వాత నువ్వు రెడీ అయిపోయిన తర్వాత నీతో ఒక 5 minutes మాట్లాడగలి అని చెప్పేసి బర్నీ గారు అంటారు. ఆ 5 minutes ఏం మాట్లాడతారా నేను కూడా బాగా ఆతృతగానే ఎదురు చూసుకుంటూ ఉన్నాను అనమాట. కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. హౌస్లో నాకు అందరికంటే ముఖ్యం నువ్వే, ఎక్కడ ఎవరు ఏం చేసినా కానీ నాకు నువ్వు ఏం చేస్తున్నావు నీ గురించి నాకు ఎక్కువ ఆలోచన ఉంటుంది, నువ్వంటేనే నాకు ఎక్కువ ఇష్టం తనుజ చెప్తాడు అనమాట బర్నీ గారు. తను అని ఇంటూ ఉంటుంది అనమాట. అయితే జోడీలుగా సెలెక్ట్ అవ్వండి అని బిగ్ బాస్ చెప్పినప్పుడు నేనేమి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి జోడీగా ఆడదామని చెప్పలేదు, దివ్యనే వచ్చి మనం ఇద్దరం టీమప్ అవుదామా అని అడిగితే నేను సరే అన్నాను అని చెప్పేసి అంటాడనమాట. ఇక్కడ మీరు గమనించాలి అండ్ మీరు అర్థం చేసుకోవాలి. దివ్యానే వచ్చి అడిగిందంట. దివ్యానే వచ్చి ఎందుకు అడిగింది? ఆమె మళ్ళీ ఇలా కూడా చెప్తున్నాడు. నాకు ఆమెను చూస్తూ ఉంటే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. పొద్దుస్తమానం తను ఏ వర్క్ చేసినా కానీ ఫేస్ మీద ఒక స్మైల్ ఉంటుందంట. సో ఆ స్మైల్ ఉండడం వల్ల తనకు చాలా కూల్గా చాలా ప్రశాంతంగా అనిపించిందంట. సో అందుకని చెప్పేసి అమ్మాయి పాజిటివ్ అనిపించిందంట. అండ్ ఏదైనా సరే కానీ బాగా అర్థం చేసుకుంటుందంట. అండ్ తను ఫస్ట్ ర్యాంక్లో చెప్పినా కదండి, తను ఎక్కడ పడిపోయిన దివ్యకి నేను చెప్పినా కదా మీకు, ఫస్ట్ నుంచి చెప్పిన ఈరోజు ఆయన నోటి నుంచి కూడా విన్నాం అనుకోండి. హౌస్లోకి వచ్చిన తర్వాత తనని ఫస్ట్ ర్యాంక్లో పెట్టింది. అండ్ అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంక్లో పెట్టింది. అండ్ తనకి ఎవరు పోటీ అన్నట్టు బర్నీ గారు పోటీ అని చెప్పేసింది. అంటే మాటలతోటి మొత్తం మ్యానిపులేట్ చేసేసి పడేసింది అనమాట. సో అలా చెప్పింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని రోజుల కొద్దీ బిగ్ బ్రదర్ అని చెప్పేసిందంట. బిగ్ బ్రదర్ అనేసరికి పడిపోయిందనమాట మన బర్నీ గారు. సో అందుకని చెప్పేసి ఇంకా ఒక బాండ్ ఏర్పడిపోయింది కాబట్టి అట్లా అయిపోయింది. ఇంకా మేమిద్దరం జోడీలు అయినాం కానీ మళ్ళీ నువ్వు ఇంకెవరితో జోడీ అని చెప్పేసి అని బాగా టెన్షన్ పడిపోయినంట బర్నీ గారు. అండ్ హౌస్లో అందరికంటే ఎక్కువ నేను కేరింగ్ తీసుకున్నది కళ్యాణ్ సోల్జరు. మన సోల్జర్ ఎవరికి ఏడుస్తారా ఎవరేం చేస్తారా అని పోయి ఇట్లా రుద్దుతూనే ఉంటాడు, సూది ఇచ్చిన వాళ్ళకి రుద్దినట్టు. ఏందో ఈయన మారడది కాదు ఇది పోదు కానీ. అయితే బర్నీ గారు ఇంకా నేను వెళ్ళి అడిగిన తనుజని తీసుకుంటావా టీమప్గా అంటే నేను శ్రీజ తనుజ అనుకుంటున్నా చెప్తాను అన్నట్టుగా అన్నాడు. సో ఎండ్ ఆఫ్ ది డే వరకు నేను సోల్జర్ తీసుకున్నాడు కదా అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఇక్కడ నిజంగా మన శ్రీజకి హెడ్సప్ చెప్పాలి. తన ప్లానింగ్ కానీ తన గేమ్ మైండ్ కానీ సూపర్ హిట్ అయిపోయింది అనమాట ఈరోజు టాస్క్ పరంగా. అదేంటంటే అయితే వీళ్ళు ఫస్ట్ గేమ్ ఆడతారు కదండి. అయితే ఫస్ట్ బిగ్ బాస్ ఏం చేస్తాడు ఒక్కొక్కరు టీం గడిపోయిన తర్వాత అయితే ఈరోజు గేమ్ వచ్చేసి డ్యాన్సులు చేస్తారు, పాట వేసి డ్యాన్సులు చేస్తే అబ్బా సుమన్న డ్యాన్స్ తిరగదీసింటారు బాబోయ్, సూపర్ డ్యాన్స్ చేసిండు. నాకైతే ఎక్స్ప్రెషన్స్ కానీ డ్యాన్స్ పరంగా కానీ నాకు చాలా బాగా అనిపించింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఇంకా అయితే నేను ఒక సాంగ్ వేస్తాడు, ఆ సాంగ్ వేసినప్పుడు వీళ్ళు డ్యాన్స్ వేస్తారనమాట. సాంగ్ ఆగిన తర్వాత వీళ్ళు ఆగుతారు, ఒక బజర్ వస్తుంది. బజర్ వచ్చిన తర్వాత వెంటనే బిగ్ బాస్ అక్కడ రెడ్ గ్రీన్ బ్లూ అనే ఒక కలర్స్ ఉంటాయి హోల్స్ వల్ల. అయితే ఆయన ఒక కలర్ చెప్తాడనమాట. రెడ్ అయితే రెడ్ కలర్ చెప్పింది అనుకోండి, ఆ రెడ్ కలర్ నుంచి బయటికి రావాలి అనమాట తోసుకొని ఎవరో ఒకరు ముందుగా వచ్చినప్పుడు వాళ్ళు విన్నర్ అనమాట. అయితే ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ వస్తాడనమాట. కళ్యాణ్ శ్రీజ వరస్ట్ ప్లేయర్ అన్నది కదా దివ్య నిఖిత గారు. సో ఇక్కడ మగవాళ్ళతో పాటు సరిసమానంగా అమ్మాయి ఆ హోల్ నుంచి దూసుకొచ్చేసింది. గట్టిపిల్ల నిజంగా చెప్పాలంటే దూసుకొచ్చేసింది. అంత టఫ్ గేమ్ ఇస్తుంది, అంత టఫ్ ఫైట్ ఇస్తుంది. మళ్ళీ ఆ అమ్మాయి వరస్ట్ ప్లేయర్ అంటారా, నాకు ఎంత కోపం వస్తుందంటే అట్లా మాట్లాడుతూ ఉంటే. నిజంగా నాగార్జున సార్ ఖచ్చితంగా ఈ వీకెండ్లో శ్రీజని మెచ్చుకోవాల్సిందే అనిపిస్తుంది నాకు. తను శ్రీజ గురించి తను అప్రిషియేట్ చేయాలి అని అనుకుంటాను నేను మనస్ఫూర్తిగా. మరి ఎంతవరకు అవుతుందో తెలియదు నాకైతే, కానీ చూద్దాం మరి.
ఇక అంత టఫ్ ఫైట్ ఇచ్చినా కానీ నచ్చట్లేదు అమ్మాయి, అసలు ఎవరికి నచ్చట్లేదు. ఎందుకంటే గేమర్ ఎవరైనా నచ్చుతారా చెప్పండి, హౌస్లో ఎవరికి నచ్చదు. సో ఆ సెకండ్ రౌండ్ వచ్చేసి ఇంకా అమ్మో నాకైతే నిజంగా నవ్వొచ్చేసింది అనుకోండి సెకండ్ రౌండ్లో. అంతకంటే ముందు తన నుంచి రియాక్ట్ అయింది చూడండి. అక్కడ మనోడికి ప్యాంట్ ఊసిపోయిందని చెప్పేసి లొల్లి వేసింది అనమాట. సరిగ్గా పట్టుకోండి, నీ గురించి నువ్వు ఆడండి, వేరే వాళ్ళ గురించి ఆడకండి అని చెప్పేసి ఒక పాయింట్ రేజ్ చేస్తుంది అనమాట. వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈమె తగుదునమ్మా అన్నట్టు దివ్య వచ్చేసి మీరేం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, తన గురించి ఆడు నీ గురించి అనుడైంది చెప్పండి, మా టీంని మీరు ఎలా మాట్లాడుతారంటే నాకు నాన్నతో మాట్లాడే రైట్స్ ఉన్నాయి, పక్కకి వెళ్ళవమ్మా అన్నట్టుగా మాట్లాడింది అనమాట. సో నాకు సూపర్ అనిపించింది, తరచు ఇచ్చి పడేసి అనిపించింది. ఇంకా నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి దివ్యనికిత ముందుకు వచ్చేస్తుంది అనమాట. దివ్యనికిత దూసుకొచ్చేస్తుంది. నిజంగా చెప్పా, అమ్మాయి ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా గట్టిది కూడా. కానీ చాలా స్ట్రాటజీలు, చాలా కుళ్ళు, చాలా కుతంత్రం, చాలా కన్నింగ్ మైండ్ సెట్, పుల్లలు పెట్టడాలు అనే దాంట్లో నెంబర్ 1 ప్రైజ్ ఇవ్వచ్చు. ఈమెకి బిగ్ బాస్ అవార్డు కాదు కానీ ఇది మాత్రం నెంబర్ 1 ప్రైజ్ ఇవ్వచ్చు. అట్లా ఉందన్నమాట ఆమె మైండ్ సెట్. అయితే ఇంకా తను సెకండ్ రౌండ్లో తను విన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి స్ట్రాటజీలు ఉపయోగించుకున్నారంట. ఆ హోల్లోకి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు సరే నువ్వు ముందు వెళ్తున్నావు కదా వెళ్ళు, నెక్స్ట్ రౌండ్ నేను వెళ్తా అని చెప్పేసి రీతు అండ్ డేమోన్ పవన్, బర్నీ గారు, దివ్య ఇట్లా వీళ్ళు మాట్లాడుకున్నారంట. మరి ఏంటో మరి ఇలా స్ట్రాటజీలు అనిపించింది నాకు. అయితే ఆమె ముందుకెళ్ళింది, వెళ్ళిపోయినా కానీ అక్కడ తనుజ నిజంగా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళకి లొల్లి అయిన తర్వాత కూడా ఆ అమ్మాయి డ్రెస్ లాగకూడదు సరిగ్గా అని చెప్పేసి తనుజ అంటది. అండ్ భరణి గారికి తన్నే కాళ్ళతోటి తన్నే లాగుతూ ఉంటే కాళ్ళతోటి తన్నే దివ్య అంటాడు. ఏంటి తన్నేస్తాడు, ఏం చెప్తున్నాడు, తన్నమని చెప్తారా మీరు కాళ్ళతోటి? అట్లా చెప్తారు చెప్పండి. పట్టుకొని లాగుతున్నప్పుడు మిమ్మల్ని కూడా తన్నేడుండే అట్లనే, మీరు కూడా పట్టుకొని లాగిరు కదా వాళ్ళని. నాకైతే మీరు సపోర్ట్ చేయ కానీ మరీ వైలెంట్ సపోర్ట్ అయింది ఏమనిపించింది నాకు. అయితే అమ్మాయి వస్తుంది, ఇక భరణి గారు వస్తారు, గిద ఉరుకొచ్చి హగ్ చేసుకొని. ఇక నాకు ఆడపిల్లనై ఉండి అట్లా చెప్పడానికి ఇష్టం లేదండి, సిగ్గు అనిపిస్తుంది నాకు. ఏం కిసులు ఇచ్చిండ్రా నాయన, ఏం బుద్ధులు ఇచ్చిండ్రా బాబు. నేనైతే షాక్ అయిపోయినా, వామ్మో ఏంటి ఏం జరుగుతుంది హౌస్లో ఏమో అనిపించింది. హగ్ చేసుకొని ముద్దులాడుతూ ఉంటాయి. ఏ బాబు ఏం షోరా నాయన ఇదేంద్రా బాబు అనిపించింది నాకు. ఇప్పుడు సెలబ్రిటీస్కి అది కామన్ అయ్యి ఉండొచ్చు, కొంచెం నార్మల్ కామన్ పీపుల్స్కి అది కామన్ అవ్వదు కదండి. కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. నిజంగా నాకు నవ్వొచ్చేసింది అసలు. ఇక హగ్ చేసుకొని ముద్దులొట్టేసి ఇక సూపర్ అని చెప్పేసి వాళ్ళ టీం బాగా అప్రిషియేట్ అయిపోతారు, బాగా గెలుస్తారు. ఏమో నాకు నచ్చలేదండి చెప్పాలంటే. ఇక తర్వాత సెకండ్ రౌండ్ వీళ్ళు గెలుస్తారనమాట. థర్డ్ రౌండ్ వచ్చేసి డెమోన్ గెలుస్తాడు. ఫోర్త్ రౌండ్ వచ్చేసి శ్రీజ గెలుస్తుంది. ఫిఫ్త్ రౌండ్కి వీళ్ళు వెళ్ళిపోతారనమాట. సో ఈ రౌండ్ అయిపోయిన తర్వాతనే వీళ్ళకి ఫస్ట్ పాయింట్లు వస్తాయి. ఎవరికి? మన దివ్య నిఖిత వాళ్ళకి, బర్నీ గారికి మార్కులు ఎక్కువ వస్తాయి అనమాట. ర్యాంకులు ఎక్కువ వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు. సెకండ్ ర్యాంకు వీళ్ళు, థర్డ్ ర్యాంకు వీళ్ళు తనుజ వాళ్ళు ఉన్నారు అనమాట. అయితే బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ అయితే ఈరోజు 2 గేమ్లు ఫస్ట్ విన్నర్ వీళ్ళిద్దరే, తనుజ వాళ్ళే విన్ అయ్యారనమాట. అయితే ఇది గేమ్ అయిపోయిన తర్వాత బర్నీ గారు అయితే ఈ గేమ్లో నుంచి మీరు ఒకరిని తీసేయాల్సి ఉంటుంది, ఫస్ట్ మీకే ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి నేను మీకు ఒకటి ఏమంటారు ఒక బాధ్యతని ఇస్తున్నాను. సో మీరు మీ వ్యక్తిగత పాయింట్లు ఆయన చెప్పైనా సరే మీరు ఈ గేమ్స్ తీసేయచ్చు, మార్కుల వైజ్గా కాకుండా అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు అనమాట. అయితే వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారు అక్కడ పోయి, ఇక్కడ ఒక దగ్గర పోయి కూర్చొని డిస్కషన్ చేసుకుంటారు. శ్రీజ టీంని దిశేద్దామని చెప్పేసి దివ్య కన్నింగ్ ఫెల్లో ఫస్ట్ చెప్తుంది అనమాట. అయితే సుమన్ ఉన్నాడు కదా శ్రీజ టీంలో, భరణి గారు ఆలోచిస్తారనమాట. సో ఈ స్ట్రాటజీ నిజంగా మంచిగా వర్కౌట్ అయింది, నిజంగా తెలివైంది మన శ్రీజ. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయిందంటే తెలివైందే కదా, తెలివిలేంది ఎట్లయితే చెప్పండి. ఎందుకంటే ముందే ఆలోచించింది. ఇప్పుడు కళ్యాణ్ శ్రీజ ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళని తీసేసేవాళ్ళు ఈరోజు. అలా కాకుండా కళ్యాణ్ తనుజ ఉన్నారు కాబట్టి తనుజ గురించి భరణి గారు ఆలోచిస్తారు. ఒకవేళ హౌస్లో ఎవరికైనా అవకాశం వచ్చుంటే కనుక, లేదు సుమన్ శెట్టి గారి గురించి ఆలోచిస్తారు, శ్రీజ గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి. హౌస్లో ఎవరు ఆలోచించడం లేదు. నాకైతే మస్తు కోపం వస్తుంది. గేమ్ ఆడే వాళ్ళని ఎవరైనా సరే గిట్లనే సర్లేండి. అండ్ ముందుగా అయితే ఇక దివ్య
వీళ్ళు ఏం వీక్గా ఉన్నారు, గేమ్ ఏం ఆడడం లేదు, సంజన వాళ్ళు మంచిగా గేమ్ ఆడుతున్నారు, మంచిగా ఆడుతున్నారు, వాళ్ళు మిడిల్ గేమ్లో కూడా అందరూ ఫాలో చేసిన వాళ్ళు బాగా ఆడిర్రు, బలంగాను ఉన్నారు వీళ్ళు అన్నట్టుగా అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్న తర్వాత డిస్కషన్ చేసిన తర్వాత భరణి అన్న శ్రీజ ఇద్దరు, సుమన్ శెట్టి అన్న శ్రీజ వచ్చి కొంచెం చూడన్నా అని చెప్పేసి వచ్చి మాట్లాడతారనమాట. దాని తర్వాత ఇక ముందు సంజన కూడా వచ్చి కూడా అన్న చూడన్నా అని చెప్పేసి వచ్చి మాట్లాడుతుంది అనమాట. ఇంకెవరు సపోర్ట్ చేశారండి. అయితే సంజన గారు బలంగా ఉన్నారు, మళ్ళీ పాయింట్స్ పరంగా కూడా వీళ్ళు ఇంకా నెక్స్ట్ రౌండ్లో ఏదైనా గెలిస్తే కనుక మనకంటే ముందు ఉంటారు, సో ఈ రకంగా వీళ్ళని తీసేయనికి ఉంది అని చెప్పేసి అంటుంది అనమాట దివ్య. ఇంకా వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఆలోచించుకొని మనం తీసేద్దాం అనుకుంటుంది ఏంటి అనేసి దివ్య నీకైతే చెప్తుంది అనమాట. ఇక బర్నీ అని ఇట్లా తిరిగేసి ఆమె కబకి ఇట్లా తిరిగేసి చూడు ఆ పిల్ల ఎట్లా కూర్చుంది చూడు, ఏం మాట్లాడు చూడు, ఎట్లా కూర్చుంది, ఎట్లా మాట్లాడుతుంది, మాటలు సరిగ్గా మాట్లాడద్దు, సరిగ్గా కూర్చోదు, సరిగ్గా ప్రవర్తించదు, ఎట్లా పడితే ఎట్లా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అంటాడు బర్నీ అన్న. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చెప్తున్నా. ఇట్లా మాట్లాడుతాడు ఏంటి అసలు, దివ్యనికి దగ్గర చెప్తున్నాడు. మళ్ళీ ఆమె ఎక్కడ ఏదో ఎవరికో మంచి ఒపీనియన్ ఇచ్చినట్టు మంచిగా మాట్లాడుతున్నట్టు. హౌస్లో ఎట్లా పడితే అట్లా ఎవరు కూర్చోవడం లేదా, ఆ మొక్కతో అట్లా కూర్చుందా, ఎట్లా పడితే అట్లా కాళ్ళు తాపుకొని కాళ్ళు ఒప్పుకుంటూ కూర్చోవడం లేదు, ఇట్లనే కూర్చుంది. ఇట్లా కూర్చుంది ఆమె, ఇట్లా కూర్చొని ఆమె ఎందుకు అట్లా కూర్చుంది అంటే ఇంకా ఎవరిని తీస్తారు, ఎవరు నుంచుతారు అని ఒక బాధతో ఇట్లా కూర్చొని ఇట్లా పెట్టుకొని ఇట్లా కూర్చుందండి. అంతే, ఏం చేస్తలేదు. యాటిట్యూడ్ ఎక్కడ కనిపించిందో నాకు అర్థం కాలేదు అసలు. వీళ్ళకి మించిన యాటిట్యూడ్ ఉందా ఏంటి ఆ అమ్మాయికి? చెప్పండి, మీరు చెప్పండి ఆడియన్స్గా. చూద్దాం ఈమె దివ్య, చూద్దాం చూసుకుందాంలే, నెక్స్ట్ రౌండ్లో చూసుకుందాంలే, కానీలే మరి ఏం చేద్దాం చెప్పు అంట. ఏం చేద్దాం చెప్పు, ఏం చేస్తాం మీరు నెక్స్ట్ రౌండ్లో చెప్పండి, నాకు అర్థం. అమ్మో నాకు కోపం వచ్చేస్తుందిరా బాబోయ్, సారీ. అయితే ఇక భరణి గారు అయితే సంజన గారిని తీసేస్తారు. ఫ్లోరా గారు ఏడుస్తారు, బాధపడతారు. సంజన గారు ఒకసారి స్టాండ్ తీసుకుంటారు, ఒకసారి సాక్రిఫైజులు చేస్తారు, ఒకసారి తీసేస్తారు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ వ్యక్తిని అని చెప్పేసి సంజన గారు బాగా ఏడుస్తారు అనమాట. మళ్ళీ బిగ్ బాస్, నేను ఎవరితో డిస్కషన్ చేయలేను, బిగ్ బాస్ మీతో డిస్కషన్ చేస్తున్నా, నేను ఇంత టఫ్ గేమ్లు, ఇంత ఫిజికల్ గేమ్లు ఉంటే ఎట్లా బిగ్ బాస్, నేను ఎట్లా ఆడతా బిగ్ బాస్, ఈ మగవాళ్ళతోటి రాసుకొని చూసుకొని ఎలా ఆడతాను బిగ్ బాస్, అమ్మాయిలతో అయితే నాకు సరిపోతుంది కానీ అని బాగా ఏడుస్తుంది, బాగా బాధపడుతుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను బిగ్ బాస్ అని కూడా అంటుంది అనమాట ఏడుచుకుంటా. అదే మరి ఈమె కన్నడ బిగ్ బాస్ పోయింది కదా, మరి అక్కడ గేమ్లు ఎట్లుండే అనిపించింది నాకు. అక్కడ కూడా రాసుకొని పూసుకొని లేవా గేమ్లు అంటే జనరల్గా నేను కించపరిచినట్టుగా మాట్లాడడం లేదు, ఈమె ఇంతలా ఫీల్ అవుతుంది కదా ఇక్కడ, సో అక్కడ ఇలా ఉండే గేమ్స్ అని అనిపించింది. బాగా బాధపడుతుంది, ఏడుస్తుంది కూడా. సో కానీ ఇక్కడ దివ్యనిక్త భరణి గారితో అయితే స్ట్రాటజీలు నాకు నచ్చలేవు. మీకు నచ్చిన లేదో కామెంట్ చేయండి. ఇంకా ఏడుస్తుంది, బాధపడుతుంది, బాగా ఫీల్ అయిపోతుంది. ఇంకా అక్కడ అంటది అనమాట దివ్యానికి, తను ఈ అమ్మాయి వచ్చి నుంచి భరణి అన్న మొత్తం మారిపోయిండు, ఏం చేసిందో ఏమో, ఈ దివ్య వల్లనే అక్కడ 70% కూతురికి టైం తొక్కేసింది, 30% చెల్లికి తొక్కేసింది, ఇప్పుడు దివ్య జపం ఏం చేస్తున్నాడు భరణి అన్న అని చెప్పేసి అంటది. అది నిజమే కదా. దివ్య ఫేస్ ప్రశాంతంగా ఉంటుందంట. ఆమె ఫేస్ పొద్దుస్తమానం చూసినా కానీ ఒకటే స్మైల్నెస్ అంట. ఏంటో ఏమో అనిపించింది నాకు కూడా ఏం నచ్చలేదు. అండ్ చాలా కన్నింగ్ ఫెలోస్ అండి, నిజంగా ఇద్దరు చాలా కన్నింగ్ ఫెలోస్ అనిపించింది. మాస్ని చేస్తే మనిషి చాలా ఘోరంగా ఉంటాడు అసలు. ఇక ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇక వీళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్ కదా, ఇంకొక గేమ్ పెడతారు అనమాట. ఏం గేమ్ అంటే అక్కడ పిరమిడ్స్ ఏర్పాటు చేయాలన్నమాట. అదే గ్లాసెస్ ఉంటాయి కదా, ఇక్కడొకళ్ళు నించోవాలి, మధ్యలో తాడు ఉంటే తాడు సాయంతో దాన్ని ఇట్లా లాగుతూ ఉండాలి. అక్కడ గ్లాసెస్ అన్నీ ఒక్కరొక్కరు అట్లా పెట్టుకుంటూ పోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా మన పవన్ కళ్యాణ్ అయితే విన్ అవుతాడు, సోల్జరు. సెకండ్ వచ్చేసి భరణి గారు, థర్డ్ వచ్చేసి దివ్య, థర్డ్ వచ్చేసి శ్రీజ, ఫోర్త్ వచ్చేసి రీతు. భరణి గారు ఏమో సెకండ్. అయితే ఇక్కడ ఏమైతుందంటే శ్రీజ వాళ్ళు థర్డ్కి వచ్చేసరికి షాక్ అయిపోయింది దివ్య, ఫేస్ ఇట్లా పెట్టేసింది ఒకటేసారి. చూడండి, ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నాకు కొంచెం అనిపించింది. అయితే శ్రీజ అంటే పడతలేదు కదా ఈమెకి, అట్లా పెట్టకపోతే ఇంకెట్లా పడుతుంది చెప్పండి. ఇంకా రీతు
ఫస్ట్ రావాలని చెప్పేసి తనుజ కంటే ఫస్ట్ రావాలని చెప్పేసి కంగారులో టెన్షన్ పడి టక్క ఆ తాడును లాగేస్తే వెంటనే అవి అన్ని గ్లాసులు అన్నీ పడిపోతాయి అనమాట. పడిపోవడం వల్ల వాళ్ళు లాస్ట్ రౌండ్కి వెళ్ళిపోతారు. ఇంకా బాధపడిపోతుంది, ఏడుస్తుంది, నా వల్లే అని చెప్పేసి. ఇక మనోడు డెమోని కూడా ఏం అనలేకపోతాడు, సైలెంట్ కూడా అట్లెట్లా చేసినావు, అట్లెట్లా ఆడినావు అని చెప్పేసి ఇక బాగా ఫీల్ అయిపోతారు, బాగా బాధపడతారు అనమాట. చాలా ఫీల్ అయిపోతారు, ఏడుస్తుంది ఫుల్గా. సో ఈరోజు ఎపిసోడ్ ఇంతేనండి. ఇక్కడ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇది గేమ్. ఇంకా ఈ గేమ్ అయిపోయిన తర్వాత బర్నీ గారు దివ్య గారేమో ఇంకా టాస్క్లు అయిపోయినాయి, ఇంకా వీళ్ళు డేంజర్ జోన్ నుంచి తప్పిపోయారు, వీళ్ళు హౌస్లోకి వెళ్ళిపోవచ్చు, మిగతా వాళ్ళు అందరు డేంజర్ జోన్లోనే ఉన్నారని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే తనుజ అండ్ సోల్జర్ ఉన్నాడు కదా, ఇద్దట్లో ఎవరో ఒకరు డేంజర్ జోన్లో ఉండాలి, హౌస్లోకి ఒకరు పోవాలి అనుకున్నప్పుడు డిస్కషన్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే సోల్జర్, నేను అనుకున్న సోల్జరు ఈ అమ్మాయికి వదిలేస్తాడా, తనుజను హౌస్లోకి పంపిస్తాడా, డేంజర్ జోన్లో ఉంచుతాడా అనుకున్నా. నేను అనుకుంది ఏంటంటే తనుజను హౌస్లోకి పంపిస్తాడేమో, వీడే డేంజర్ జోన్లో ఉంటాడేమో అనుకున్నా. కానీ ఇక్కడ స్ట్రాటజీ ఉపయోగించండి మనోడు, తెలివైనోడే అనిపించింది. ఎందుకంటే తనుజకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ ఉంది, తను సేఫ్ అవుతుంది కాబట్టి తనుజ డేంజర్ జోన్లో ఉన్న ఏం ప్రాబ్లం లేదని బాగా ఆలోచించి నేను సేఫ్ జోన్కి వెళ్తాను అని అనుకున్నాడు. అవును, తన స్ట్రాటజీ, దాంట్లో తప్పేం లేదు. అమ్మాయి గురించి వదిలేయలేడు చూడు, అది నాకు నచ్చింది. ఆమెను డేంజర్ జోన్లో ఉంచడం వల్ల బెటర్ అనిపించింది నాకు కూడా. నేను ఈమె గురించి వదిలేసి ఉంటే కనుక పులిహోర బాయ్ పర్ఫెక్ట్ సెట్ అయిపోతుండే, నాగు సార్ మంచిగా వేసుకుంటుండే. అండ్ కొన్ని విషయాల గురించి వేసుకోవాలి నాగు సార్ ఈసారి వచ్చినప్పుడు. ఈ రుద్దడాలు, ఏం రుద్దడాలో ఏమో ఇవి, వాటి గురించి మాత్రం గట్టిగానే వేసుకోవాలి అనిపిస్తుంది. చూద్దాం మరి ఎంతవరకు వస్తుందో. ఇంకా ఇదే ఎపిసోడు నాన్న కూతుళ్ళ మధ్యన బాగానే డిస్టెన్స్ అయితే వచ్చేసింది. అన్న చెల్లి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి, సంజన గారిని చెల్లి అని చెప్పేసి బాగానే అనుకున్నాడు, మంచి బాండింగ్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హౌస్లో ఒకనొక డిస్కషన్లో హౌస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరిని ముందు కలుస్తారన్నప్పుడు ఒక్కొక్క పేరు చెప్పినప్పుడు బర్నీ గారికి వచ్చేసరికి మీరు ఎవరిని ముందు కలుస్తారంటే దివ్యని తనుజని చెప్తాడు. మరి సంజన గారి గురించి సాక్రిఫైస్ చేశారు కదా గొలుసుని, ఆమె ఇంపార్టెంట్ కాదా అనిపించింది నాకు నిజంగా. ఏమో మరి ఈ పాయింట్ నుంచి షార్ట్ వీడియోలో వేసి పెడతారు అనమాట. కొన్ని పాయింట్స్ చాలా ఉన్నాయి, చాలా షార్ట్ వీడియోలు చేయాలి. సరే, ఇదే అండి ఎపిసోడ్. నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. నా ఈ బిగ్ బాస్ రివ్యూస్ ఎంతవరకు వెళ్తాయో మీరే చూపించాలి, మీరే సపోర్ట్ చేయాలి. బై బై, టాటా, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఈరోజు నిద్ర వస్తలేదు, మధ్యాహ్నం పండుకున్నా కదా.